అండ్ రీసెంట్ టైమ్‌లో కరెక్షన్ జరిగిన స్టాక్స్ అండ్ ఫర్దర్‌గా ఓవర్‌సోల్డ్ టెరిటరీ నుంచి కొద్దిగా రీబౌండ్ అయిన స్టాక్స్ ఏంటో చూద్దాము. అందులో టాటా ఎల్క్సీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్టీఎం, పర్సిస్టెంట్ సిస్టమ్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, బర్జర్ పెయింట్స్, పాపులర్ వెహికల్స్, శ్రీ సిమెంట్ అండ్ స్పార్క్ అండ్ ఫర్దర్‌గా ప్రస్తుతానికి స్టాక్ ఏ ప్రైస్‌లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ క్యాప్, డివిడెండ్ ఈల్డ్ అండ్ ఇట్లాంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ఫర్దర్‌గా ఏంటంటే రీసెంట్ స్టాక్స్‌లో ఫాల్ వచ్చింది కాబట్టి ఓవర్‌సోల్డ్ టెరిటరీ నుంచి కొద్దిగా అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టాక్స్ జనరల్‌గా మీకు అట్‌లీస్ట్ 20-30% అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ లుక్ ఇంటూ టాటా ఎల్క్సీ తీసుకుంటే కనుక స్టాక్ రీసెంట్‌గా ఆల్మోస్ట్ 9,240 నుంచి 6,990 అంటే ఆల్మోస్ట్ 7,000 వరకైతే ఫాల్ అయితే వచ్చింది. అండ్ ఈవెన్ 1 ఇయర్ చార్ట్ తీసుకుంటే కనుక ఆర్ఎస్ఐ తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు 25 పైనుంచి స్టాక్ అయితే అప్ ట్రెండ్‌లో అయితే కనబడుతుంది. సో, ఇక్కడ నుంచి మీకు ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ చార్ట్ ఒకసారి చూడండి. సో, లాంగ్ టర్మ్‌లో స్టాక్ అయితే బులిష్‌గా కనబడుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్ చార్ట్ ఇది. సో, 5 ఇయర్ బేసిస్ మీద కంటిన్యూయస్‌గా అయితే అప్ ట్రెండింగ్‌లో అయితే కనబడుతుంది. అండ్ టాటా ఎల్క్సీ తర్వాత కమ్ టు ఇంకొక స్టాక్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాము. సో, రీసెంట్‌గా ఈ స్టాక్‌లో కూడా 8,000 అరౌండ్ 9,000 నుంచి ఒక ఫాల్ అయితే వచ్చింది 7,000 వరకి. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 1 ఇయర్ చార్ట్ ఇది. 1 ఇయర్ చార్ట్ తీసుకుంటే కనుక కంప్లీట్‌లీ మీకు ఓవర్‌సోల్డ్ టెరిటరీ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. హోప్‌ఫుల్లీ నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్‌గా ఉండొచ్చు. సో, ఇక్కడ కూడా మీకు 9,000 లెవెల్ నుంచి స్టాక్ అయితే 7,000 అక్కడి నుంచి మనకు ఒక అప్ ట్రెండ్ క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది కాబట్టి రిస్క్ రివార్డ్ ఇక్కడ చాలా ఫేవరబుల్‌గా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ బీట్ అండ్ డౌన్ స్టాక్స్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆర్ఎస్ఐ 50, 60 ఇట్లా వెళ్ళినా కూడా స్టాక్ అయితే 7,600, 8,000, 8,400 ఇలా వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత ఎల్టీఐ మైంట్రీ అండ్ ఎల్టీఐ మైంట్రీ సో, ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ మీకు 6,450 నుంచి కంటిన్యూయస్‌గా స్టాక్‌లో ఒక డౌన్‌ఫాల్ అయితే వచ్చింది. సో, మళ్ళీ ఒక అప్ ట్రెండింగ్ అయితే కనబడుతుంది. 4,500 పైన నేను అనుకుంటున్నాను 5,000-5,500 అయితే ఈ స్టాక్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగర్ టర్మ్‌లో స్టాక్ కంటిన్యూయస్‌గా కరెక్షన్ జరుగుతూ వస్తుంది. అండ్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే స్టాక్‌లో కనబడుతుంది. సో, డెఫినిట్‌గా ఇది కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్‌గా ఉంది. ఇది 1 ఇయర్ చార్ట్ అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడొచ్చు. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ వెరీ గుడ్ అప్ ట్రెండ్ ఒక స్వింగ్ ట్రేడ్ ప్లేస్ చేయడానికైతే బెస్ట్ ప్లేస్‌లోనే కనబడుతుంది. సో, ఇదొకటి డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటే, ఇంకొకటి లెట్ అస్ లుక్ ఇంటూ పర్సిస్టెంట్ సిస్టమ్స్. సో, పర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా రీసెంట్‌గా 4,500 నుంచి స్టాక్‌లో సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే వచ్చింది. అండ్ నేను అనుకుంటున్నాను 3,300 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ ఫర్దర్‌గా ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ద అప్ ట్రెండ్. అండ్ ఇది 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క చార్ట్. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ 1 ఇయర్ బేసిస్ మీద తీసుకుంటే కనుక ఆల్రెడీ స్టాక్‌లో మీకు ఇక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే క్యారీ అయినట్టు అవుపిస్తుంది. 3,290 పైన స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా మీకొక 20 నుంచి మీకు ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదొకటి డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ తర్వాత గుజరాత్ స్టేట్ పెట్రోనెట్. లెట్ అస్ లుక్ ఇంటూ ఈ స్టాక్ చూద్దాము. సో, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ ఈ స్టాక్ కూడా రీసెంట్‌గా 400 నుంచి ఒక కరెక్షన్ అయితే కనిపించింది. నేను అనుకుంటున్నాను సో, పాజిబుల్లీ 290 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ కూడా రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్‌గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ 5 ఇయర్ బేసిస్ మీద ఈ స్టాక్ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూడండి. 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే ఔట్ పర్ఫార్మ్ చేయలేదు. సైడ్ వేస్ నుంచి అయితే కనబడుతుంది. మేబీ నేను అనుకుంటున్నాను ఇక్కడి నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే స్టాక్ నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ అయితే రిమార్కబుల్ ర్యాలీ ఇక్కడ క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది. సో, హోప్‌ఫుల్లీ లాంగర్ టర్మ్‌లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకి ఈ స్టాక్ కూడా బెటర్ రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు బెర్జర్ పెయింట్స్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఇక్కడ చూద్దాము.
సో, 'బెర్జర్ పెయింట్స్' కూడా రీసెంట్ హై అయితే ఉందో లైక్ 680 నుంచి ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. లెట్ అస్ లుక్ ఇంటూ 1 ఇయర్ చార్ట్ తీసుకుంటే కనుక 1 ఇయర్‌లో మీకు క్లియర్‌గా స్టాక్ ఓవర్‌సోల్డ్ టెరిటరీ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. నేను అనుకుంటున్నాను లైక్ 500 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా అయితే హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, ఫ్రెండ్స్ కూడా లాస్ట్ 1 ఇయర్ చార్ట్ ఇది. సో, లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో ఇక్కడ క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది. సో, శ్రీ సిమెంట్స్ లాస్ట్ 1 ఇయర్ చార్ట్ ఇది. లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్‌లో అయితే ఒక బెస్ట్ అప్ ట్రెండ్ అయితే లేదు. స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ అయితే కనిపించింది. అండ్ ప్రస్తుతానికైతే ఈ స్టాక్‌లో కూడా ఒక రీబౌన్స్ అయితే చూడొచ్చు. సో, 24,000 నుంచి మళ్ళీ స్టాక్‌లో ఒక అప్ ట్రెండ్ వస్తుంది కాబట్టి అరౌండ్ 27,000-28,000 అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు శ్రీ సిమెంట్‌లో. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి స్పార్క్. సో, లెట్ అస్ లుక్ ఇంటూ స్పార్క్. అండ్ ఈ స్టాక్ ఎలా పెర్ఫార్మ్ చేసిందో చూద్దాం. అండ్ రీసెంట్ టైమ్‌లో ఈ స్టాక్ కూడా చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. అండ్ రీసెంట్ 470 నుంచి సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే వచ్చింది 260 వరకు. అండ్ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్‌లో కూడా. సో, చాలా షార్ప్ ఫాల్ అయితే వచ్చింది 455 నుంచి. అండ్ పాజిబుల్లీ లాంగ్ టర్మ్‌లో అక్యుములేట్ చేసుకునే వాళ్ళకైతే ఇదొక బెస్ట్ బై జోన్‌లో అయితే ఉంది. సో, ఇవి ఓవరాల్‌గా రీసెంట్‌లీ చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్స్‌లో ఒక పాజిబుల్ బయింగ్ ఇంట్రెస్ట్ లోయర్ లెవెల్స్ దగ్గరగా రావచ్చు. ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్‌ని అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానెల్. థాంక్ యూ.